పెద్ద చేప పడ్డది. చేప అయితే పెద్దదే పడ్డది. ఏదో అబ్బ కొడుకు చేప ఉన్నాయి. చేప తూర చేప అప్ప కొడుకు పెద్ద చేప. అప్ప కొడుకు చేప అయితే పెద్దది. అబ్బా ఏమో వస్తాను కానీ దానికి చేప అయితే పెద్దది పడ్డది. అప్ప కొడుకు నేను బండ ఉన్నది, బండకు చేప వచ్చింది. అబ్బ కొడుకు ఎత్తుకుంటున్నాం. చేప పడ్డది. చేప పేద పడవచ్చు. బండ పడతాందో మన్నం. బండత్తాంది. బండకు చేప పడ్డది అని ఇది పొడి ఎంత బాగుంది. జల్లొస్తుంది. జల్ల జల్ల చేప అయితే దండి పడ్డది. జల్ల అందుకే కావచ్చు బండకు పడ్డది. జల్ల పడ్డది. జల్ల దండి కావచ్చు జల్ల పడ్డది. ఆడు పడ్డది. తాళ్ళు తీయినాయి. ఈ చేప కొరకు తాళ్ళు తీయినాయి. బడపోడు బండవాడి తాళ్ళని తీయినాయి. పొట్టు పొట్టు తీయినాయి. అయ్యో తాళ్ళు తొక్కు తొక్కు అయిపోయినాయి. ఒక జల అయితే పడ్డది. ఇగో పోతు మొరం పోడు వాడ. ఈ పిల్ల పడ్డది. పిల్ల పడి అమ్మా పిల్ల పొడిలు పడి తాళం తెగింది. ఒలంతా ఖరాబ్ అయింది. ఒల అయితే ఘోరంగా ఖరాబ్ అయింది. తాళం తెగిపోయినాయి. ఇప్పుడు ఎట్లనేమో జల అయితే పడ్డది కానీ కిల్లారు ఉంటుంది. సంచి పట్టుకొస్తా. జల్ల సల్ల కూడా జల్ల చేయబట్టే బడబడానికి వస్తుంది. అది పాడు బండ వచ్చిందా నాకు ఎరిగే బండ పడ్డదని అనుకుంటానా కానీ షాపింగ్తుంది నాకు. నీది అనుకోలే కానీ కాకపోతే వాళ్ళగా ఇట్లా కావచ్చు అనుకున్నాను. జల్ల అనుకోలే. జల్ల పడి వాళ్ళ మొత్తం నరాలు దిగిపోయినాయి. అవి ఓ జల్ల అయితే మంచిగా పెద్దనే ఉంది. కిల్లార పోతా అయితే పడేది ఫ్రెండ్స్. కిల్లారకి ఎక్కువనే ఉంటుంది. అప్పటిదో కిల్ ఉంటుంది. ఇప్పుడు కిల్లార పడ్డది. జల్ల అయితే ఇది కిల్లార ఉంటుంది. జల్ల పొడేలు పుట్టి వట్ట పట్టున్నది. అటుగా తాళ చెప్పింది. ఇది బాడీ ఏదో బండ బండ వస్తుందా. ఇక్కడ రొయ్య పడ్డది. ఈ రొయ్య దొరికింది దొరికింది. పేద పోత అమ్మ తోడు పంట పండింది ఫ్రెండ్స్. ఇలా మాత్రం పేద పోత పడ్డది అమ్మ. ఘోరంగా ఎక్కింది నాకు. ఘోరంగా ఘోరంగా ఎక్కింది. ఆహా ఏముంది అమ్మ. జల్ల పొడేలు అంటే ఇది పొడేలు పోతు. ఆహా ఎంత పెద్ద పోతు ఘోరంగా పడ్డది అమ్మ. మనకైతే ఇలా మాత్రం అప్ప కొడుకు దండి పడ్డది. ఎట్లా గుంజాలి తెలుసా. నేనైతే దండి అంటే ఇంత పెద్ద గుంజాగానే అయితే ఎత్తుకులే అమ్మ తోడే. దీని ముళ్ళు కొద్ది పొడలేదు.
అమ్మ ఇట్లాంటివి పడాలి ఫ్రెండ్స్, ఇట్లాంటివి పడితే మనకు లాభం. సంచి ఇటు పట్టుకురావాలి కదా, ఇటు తెస్తే ఎందుకని మంచిది. ఇది కొట్టుకుంటే వేదాలు పెట్టుకొని పడుతుంది. సంచి తెస్తా. ఇది కూడా ఇద్దాం. ఇది అవుదు అమ్మంటాను. అబ్బా మనకు బాగున్నాయి. ఇన్ని రోజుల దాకా రాలే ఇవి. వాళ్ళకి వాళ్ళే అంటే మనకు బాగున్నాయి అన్నట్టు ఇవి జనాలు పోతురు. ఇప్పుడు దర్శనం చూడు వాళ్ళు కొద్ది పడుకుందా. కరెక్ట్గా 3:30 వస్తుంది కావచ్చు, 3:30, 4 వస్తుంది కావచ్చు పొడేలు. ఇవి పోతాయితే పడ్డాయి ఫ్రెండ్స్. సార్ నాకైతే ఆనందం కాకపోతే ఆనందం వస్తుంది. 5 జల్లలు పడ్డాయి, ఈ జల్లలు పడ్డాయి. దాదాపుగానైతే 1500 అయితే వస్తాయి అనుకుంటానని అయితే. ఇలా అయితే మంచిగా 1500 అయితే వస్తాయి. పడ్డది పోతూ. ఇది అవుతలేదు జర. నా కష్టానికి ఫలితం. ఓకే